హలో స్టూడెంట్స్, రేపొద్దున టీజీపీఎస్సీ గ్రూప్ 1 రాయబోయే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. టెన్షన్ పడకుండా వెళ్ళి ప్రశాంతంగా రాసిరండి. ఈ టైంలో మళ్ళీ రివిజన్ లాంటివి పెట్టుకోవద్దు. బుక్స్ పక్కన పడేసి కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి. ఒక 1 అవర్ ముందుగానే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేలాగా, చాలామందికి చాలా డిస్టెన్స్లో పడ్డాయి కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్ అవి. సో ముందుగానే వెళ్ళండి, వాటర్ బాటిల్ అవి క్యారీ చేయండి. అండ్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ ఒక 5 మినిట్స్ పేపర్ అంతా చూడండి. స్టార్టింగ్లో ఈజీగా ఉంది కదా, పేపర్ అంతా ఈజీ ఉంది అని అనుకోకూడదు. స్టార్టింగ్లో వచ్చిన బిట్స్ టఫ్ ఉన్నాయి కదా, టోటల్ ఎగ్జామ్ టఫ్ ఉంది అని అనుకోవద్దు. అండ్ ఒకవేళ ఎగ్జామ్ మీకు టఫ్ అనిపిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా టఫ్గానే ఉంటుంది కాబట్టి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా రాయండి. అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఉన్న ఒక బెనిఫిట్ ఏంటి అంటే మనకి నెగిటివ్ మార్క్స్ లేవు. అలా అని 150 క్వశ్చన్లో నేను అటెంప్ట్ ఇచ్చేస్తాను అనేలాంటివి కూడా వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100కి కరెక్ట్గా మనం ఎంతవరకు పెట్టగలుగుతున్నాము, ఈజీగా ఏ క్వశ్చన్స్ నేను పెట్టగలుగుతున్నాను అన్నది చూసుకుని ఫస్ట్ అవన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత మిగతా అవి పెట్టండి, కాదనట్లేదు. బట్ ప్రియారిటీ అన్నటువంటిది పెట్టుకోండి. అలాగే ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఏవైతే ఆల్మోస్ట్ 20-25 వరకు వస్తున్నాయో వాటికంటే ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. లాస్ట్లో చేద్దామన్నట్టుగా పోస్ట్ పోన్ కూడా చేయొద్దు. సో ఈజీ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ముందు పెట్టేసేయండి. సో ఎగ్జామ్ ప్రశాంతంగా బాగా రాసిరండి. ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్.